అరే, ఈ టైంలో ఎవరొచ్చారు? ఒకవేళ ప్రియ అయి ఉంటుంది. హాయ్ మేడం, మిస్టర్ గౌతమ్కి కొరియర్ వచ్చింది. నాకివ్వండి. లేదు, ఆయన్ని రమ్మని చెప్పండి. కానీ నాన్న ఇంట్లో లేరు. సరే మేడం, నేను తర్వాత వస్తాను. ఏంటి సార్, నాకివ్వరా? లేదు మేడం, మీకివ్వకూడదు. అరే, ఏం మాట్లాడుతున్నారు? నేను ఆయన కూతుర్ని. ఇవ్వండి, నాకివ్వండి. సరే తీసుకోండి, ఇక్కడ లెఫ్ట్లో సిగ్నేచర్ పెట్టండి. పెన్ ఇస్తేనే కదా సైన్ చేయగలం. సారీ మేడం, పెన్ను మర్చిపోయాను. ఉండండి, నేను సైన్ చేసి తీసుకొస్తా. కాపాడండి, కాపాడండి. ప్రజంకల్, ఆంటీ, అంకల్ తలుపు తీయండి. అంకల్, ఆంటీ, ప్రియా, సోను, ప్రియా. సోను, సోను, ఈ తలుపులు మూస్తున్నాయి. సోను ఎక్కడికి వెళ్ళింది? సోను, సోను. మోనికా చెప్పింది నిజమే, ఇది హత్యే. కానీ సార్, ఇది 8 ఏళ్ల సోను యొక్క రూమ్. కానీ ఈ ఫింగర్ ప్రింట్ చూస్తే ఇది పెద్దవాళ్ళ రూమ్ లాగా అనిపిస్తుంది సార్. ఈ రూమ్ చిన్న పిల్లలది. అయితే ఆ పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడు? పద బయటికి వెళ్ళి కనుక్కుందాం. ఎస్ సార్. సరే, మీలో ఎవరైనా సూరజ్ వాళ్ళ కుటుంబంతో బయటికి వెళ్ళడం చూసారా? లేదు సార్. సార్, నిన్న రాత్రి సూరజ్ అతని భార్య బయటికి వెళ్ళడం నేను చూశాను సార్. ఎక్కడికి వెళ్ళారు? ఏమో తెలియదు సార్, కానీ ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. పిల్లల్ని కూడా తీసుకెళ్ళలేదా? లేదు సార్, వాళ్ళిద్దరూ బయటికి వెళ్తున్నప్పుడు పిల్లలిద్దరూ కిటికీల నుంచి టాటా చెప్పారు. సార్, సోను ప్రియ అమ్మ నాన్న ఫోన్ కలవట్లేదు సార్. ఓ పని చేయండి, ఇద్దరి కాల్ డీటెయిల్స్ తీసుకురండి. ఎస్ సార్. మీరన్నారు పిల్లలు రూమ్లో ఉన్నారని చెప్పి, కానీ పిల్లలు రూమ్లో లేరే. మోనికా, ఎస్ సార్. ఆ ప్రియా నెంబర్ నీ దగ్గర ఉంది కదా? అవును సార్. ఆ నెంబర్ చెప్పు. 110458750. రింగ్ అవుతుంది, ఫోన్ పికప్ చేయాలా? సార్, నైట్ డ్యూటీ వాచ్మెన్ వచ్చేసారు. నమస్తే సార్. నమస్కారం. నిన్న రాత్రి సూరజ్, రీనా బయటికి వెళ్దాం, నువ్వు చూసావా? అవును సార్. ఆ టైంలో పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారా? అవును సార్, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. వీళ్ళిద్దరు ఎప్పుడు తిరిగి వచ్చారు? సార్, నేను డ్యూటీలో ఉన్నంత వరకు వాళ్ళు రానేలేదు సార్. సార్, ఒకవేళ ఉదయం వచ్చి ఉంటారా? సార్, నేను ఉదయం 6 గంటల నుంచి డ్యూటీలో ఉన్నాను సార్. వాళ్ళు ఇంటికి తిరిగి రావడం నేను చూడలేదు సార్. అలాగా. సూరజ్ ఇంట్లోకి ఎవరన్నా వెళ్ళడం మీరు చూసారా? లేదు సార్. ఎవరు సూరజ్ ఇంట్లోకి వెళ్ళలేదు, పిల్లలు కూడా బయటికి రాలేదు. అయితే పిల్లలు కనపడకుండా పోయారు. సార్, నిన్న రాత్రి ప్రియా మేడం బయటకు వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు? సార్, రాత్రి 11 గంటలకి అటువైపు వెళ్ళారు. ఇటువైపా? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మౌనికతో తప్పుగా ప్రవర్తించాడు కదా కొరియర్ అబ్బాయి, వాణ్ణి పట్టుకున్నారు. సార్, అక్కడ ముందు గేట్ ఉంది. ఒకవేళ ప్రియ అటువైపు వెళ్ళి ఉంటుందా? లేదు సార్,
ఆ గేటు రాత్రి 10 గంటలకే మూసేస్తారు. సార్ ప్రియా మొబైల్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది సార్. ఇక్కడ చూడండి. అప్పుడు ప్రియా ఇక్కడ ఉండాలి. రింగ్ అవుతుంది. కానీ సార్ శబ్దం రాలేదు. ఒకవేళ ప్రియా ఫోన్ సైలెంట్లో ఉంటుందా? ఓ పని చేయండి, ఇక్కడ మొత్తం వెతికి చూడండి. ఇక్కడ ఏ ఫోన్ కనబడలేదే. ఒకవేళ ఫోన్ రింగ్ మాత్రం వినిందంటే దాన్ని ఒకే సెకండ్లో కనిపెడతాను. ఫ్రెడీ, రింగ్ సౌండ్ని అందరూ కనిపెడతారు. ఒకవేళ ఫోన్ ఏమైనా బండిలో ఉందేమో. ఇక్కడ ఎన్ని బండ్లు ఉన్నాయో ఆ బండి తాళాలు మొత్తం కావాలి నాకు. త్వరగా బండి చెక్ చేయాలి. ప్లీజ్ త్వరగా కార్ కీస్ ఇవ్వండి. ఇదే బండితో చూడండి. ఏమైంది? సార్ అన్ని బండిల్ని చూసేసాం, ఎక్కడా లేదు. ఈ బండి ఎవరిది? ఈ బండి తాళం ఎందుకు ఇవ్వలేదు? ఎవరి బండి అది? సార్ అది చేతంది. సరే చేతన్ ఎక్కడ? చేతన్ని పిలవండి. మోహన్ సార్, మీ అన్న వాళ్ళ అబ్బాయిని పిలవండి. తాళం తీసుకురావడానికి వెళ్ళాడు, వస్తూ ఉండాలి. అదిగో వస్తున్నాడు. ఇవ్వండి, కార్కి ఇవ్వండి. రేయ్ ఉండ్రా, ఉండమన్నానా? పెద్దగా తాళాల కోసం వచ్చారు. మనం ఏమైనా దోషులమా? మన ఇంటినేమో చెక్ చేస్తున్నారు, ఇక మా బండిని కూడా శోధన చేస్తారేంటి? మేడం, మీ సొసైటీ నుంచి 2 పిల్లలు కనపడలేదు. మేము వెతకాలి కదా మరి. దానికి మేమేం చేద్దాం? మేమే చేసామా ఏంటి? మమ్మల్ని అనుమానిస్తున్నారు. అసలే మీ వల్ల నేను చేసిన పకోడీలు మాడిపోయాయి. తప్పకుండా తాళాలు ఇవ్వను, ఏదో ఒకటి చేసుకోండి. అమ్మా, తాళాలు అందరూ ఇస్తున్నప్పుడు మనం కూడా ఇవ్వాలి. రేయ్, నిన్ను ఇవ్వద్దు అన్నానా? చెప్పిన మాట విన్నావా నువ్వు? ఎందుకు ఇచ్చావు? రిలాక్స్ గా ఉండు. అరే అరే, వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ వెనక్కి వెళ్ళండి. సార్ చనిపోయింది. దుప్పటతో మెడని పిసికి చంపేశారు. సార్ ఇంకా ఈ సెల్ ఫోన్ ఇంకా కీ. చేతన్ ఇట్రా. చేతన్ రారా. వద్దు, మా పిల్లాడిని వదిలేయండి. ఏ తప్పు తెలీదండి. చెప్పరా ఎందుకు చంపావని? సార్ నిజంగా నాకేం తెలియదు సార్, సార్. వీడేం చేస్తున్నాడు సార్? ఖచ్చితంగా మా శత్రువులు ఏదో ఒకటి చేసి ఉండాలి. దయచేసి వదిలేయండి. చూడండి మేడం, రాత్రి 11 గంటలకు ప్రియాకి కాల్ చేసి మీ అబ్బాయి రప్పించాడు. తన్ని చంపి తన డెడ్ బాడీని తన కార్ డిక్కీలో దాచాడు. సార్, వాడు చిన్న బొద్దెగ్గు కూడా హాని చేయరు సార్. అలాంటప్పుడు ఇంత పెద్ద హత్య వాడు ఎలా చేస్తాడు? ప్లీజ్ ఏదో ఒకటి చేయండి సార్. మీ పేరే కదా సార్ దయ. మా పిల్లాడిపై దయ చూపించండి. వాడికి ఏం తెలియదు. నేరస్తుడిని ఎవరు నమ్మరు. లేదు సార్, రెడీ, వాడు మన అలాంటి ఆఫీస్ తీసుకురా త్వరగా. లేదు సార్, రా. చేయడు. సార్, వద్దు సార్. వదిలేయండి రా. సార్, మనకేం సార్, తెలియదు. వాడు నిర్దోషి. నన్ను వదలండి సార్. సార్, అయ్యో సార్, దయచేసి నన్ను నమ్మండి. నేను రాత్రి ప్రియాని మీట్ అయిన మాట వాస్తవమే, కానీ నేను తన్ని చంపలేదు సార్. నేను చంపలేదు. నిన్న రాత్రి 11:30కి ప్రియాని కలిసావు. ఎందుకు కలిసావు? సార్, ఎందుకు? సార్, నేను తనకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుండేవాడిని. అవునా? ఆ తర్వాత సార్ నిన్న రాత్రి కూడా తనకి కాల్ చేశాను. ఇంక తను కోపంలో మా ఇంటికి వచ్చేసింది సార్. నెక్స్ట్? మా ఇంటికి వచ్చి నన్ను బాగా తిట్టింది, బెదిరించింది సార్. నేను మళ్ళీ తనకి ఫోన్ చేస్తే మా అమ్మకి చెప్పేస్తానని బెదిరించింది సార్. ఇలాంటి పనులు చేస్తే అలాగేరా చేస్తారు.
తర్వాత ఏమైంది? ఆ తర్వాత తనకి నచ్చ చెప్పి బయటికి తీసుకొచ్చాను. ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయింది సార్. బావుందిరా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. తను మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు, నువ్వు పేక పిసికి చంపేశావు. ఆ శవాన్ని తిన్నగా డిక్కీలో పెట్టి దాచావు. ఉదయం ఆ విషయం బయటపడింది, మేము వచ్చేసాం. నువ్వు కూడా దొరికిపోయావు, అర్థమైందా? అయ్యో లేదు సార్, నేను తన్ని చాలా ఇష్టపడ్డాను సార్. అలాంటిది నేనెందుకు తను చంపుతాను సార్? అయ్యో చేతన్, బాబు చేతన్, తల్లి ప్రేమ కన్నా ఏమైనా గొప్ప విషయం ఉందా? నా కళ్ళు ముందు తీసుకొచ్చేశారు. చేతన్, అరే ఆగండి ప్రేమగల అమ్మ ఆగండి. ఇలా పరిగెడుతూ ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు నోరు మూసుకో. తల్లి ప్రేమ గురించి నేను నీకు చూపెట్టాలా? నువ్వు తప్పుకో. ఇదిగో వెళ్ళమన్నానా? బాబు చేతన్, నువ్వు ఎలా ఉన్నావు నాయనా? చూడు, కేవలం 2 గంటల్లో నా పిల్లాడు ఎలా సన్నబడిపోయాడు. అయ్యో నా బాబు. అయ్యో ఏం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. నువ్వు నోరు మూసుకో. నువ్వు బాగున్నావా ఏంటి? నా పిల్లాడిని ఎలా చేశారో చూడు. తల్లి ప్రేమ ఎంత బాధపడుతుందో అసలు వీళ్ళందరికీ అర్థం అవదు. ఓ తల్లికి బిడ్డని చూడంగానే తెలిసిపోతుందిరా ఎలా ఉంటాడో. నీకు ఆకలేస్తుంది, ఇదిగో తిను. నాకు ఇప్పుడు ఆకలిగా లేదు. రేయ్, నేను పకోడా చేశాను, చూసిందే తెలుస్తుంది ఆకలేస్తుందని. కష్టపడి చేశాను. తల్లి చేతులారా తినటానికి కొందరికే అదృష్టం ఉంటది. అన్నం తింటావా బాబు? తీసుకొచ్చాను. లేదమ్మా. సరే బాబు, ఆకలేసే మళ్ళీ తిను, సరేనా? కడుపు నిండా తిండి పెట్టేసరిగా. ఇప్పుడు విషయానికి వద్దామా? మీరేం అడగాలో అడగండి సార్. మా పిల్లాడిగా తినేది, నేను తింటున్నానా ఏంటి? మీ కొడుకు కార్ డిక్కీలో టైర్ కార్డు మేడం శవం ఉంది, అర్థమవుతుందా లేదా? లాకుని బద్దలు కొట్టినట్టు లేదు. అలా అయితే డిక్కీని ఒరిజినల్ తాళం పెట్టి ఓపెన్ చేశారు. ముఖ్యంగా మీ కొడుకు చెప్పినట్టు కార్ తాళం ఈయన దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర లేదు. ఒకవేళ ఇంకెవరైనా ఓపెన్ చేసుంటే డూప్లికేట్ తాళాన్ని వాడుండాలి. ఇంకో తాళం కూడా నా దగ్గరే ఉంది, ఇంట్లో కబోర్డ్లో పెట్టాను. వాట్? డూప్లికేట్ తాళం మీ దగ్గర ఉంది? మరి ఇంకేంటి? ఫ్రెడీ, వెంటనే ఈవిడింటికి వెళ్ళండి, ఆ డూప్లికేట్ తాళం తీసుకురండి. నేనా సార్? రారా, వచ్చి తగలాడు. తాళమే కాదు, నా పకోడీ కూడా నీకే ఇస్తాను రా. అయ్యో సార్, నన్నెందుకు ఇరికిస్తున్నారు? ఈమె ఏం చేస్తారో తెలియదు కదా. ఇదిగో ఏంటా గుసగుసలు? రా, లేకపోతే నేను వెళ్తున్నానంతే. వస్తున్నాను సార్. సూరజ్ రీనా సెల్ ఫోన్ లొకేషన్ వాషి హైవే క్రాస్ చేసిన తర్వాత స్విచ్ ఆఫ్ వస్తుంది. అలాగా? ఉంటున్నది అంధేరిలో, కానీ వాషి వైపుకి వెళ్ళారా? ఎగ్జాక్ట్లీ. సూరజ్ ఇంకా రీనా పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళారు. కూతురు చనిపోయింది, 8 ఏళ్ల పిల్లాడు కనిపించట్లా. వీళ్ళెక్కడికెళ్ళుంటారు సార్? ఓ పంచేద్దాం, ఆ హైవేలో ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయో వాషి, పన్వేల్, లూనావాలా, వాటి ఫుటేజ్ మనం తీసుకుందాం. ఎక్కడికెళ్ళుంటారని కనిపెట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. సూరజ్ ఫోన్ రికార్డ్స్ చూస్తుంటే 8 నుండి 9 లోపల మాటికి ఒక నంబర్ నుండి కాల్ వచ్చింది. అది ఎవరి నంబర్? సార్, ఎవరో తరుణ్ అనే పేరు మీద ఉంది. తరుణ్? ఆ తరుణ్ని కలుద్దాం. ఎస్ తరుణ్ నేనేనండి, కానీ మీరంతా? మేము సిఐడి. ఓ సిఐడి. రండి లోపలికి రండి. రండి కూర్చోండి సార్. సూరజ్ ఇంకా రీనా ఎక్కడా? సార్, వాళ్ళ ఇంట్లో ఉంటారు. లేదు, అందుకే మీ దగ్గర అడుగుతున్నాం. వాళ్ళిద్దరు ఎక్కడ? ఏంటి సార్, నిన్న ఇక్కడ ఒక పార్టీ ఏర్పాటు చేశాను, ఒక చిన్న గెట్ టుగెదర్. అప్పుడు వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు. సూరజ్ కాల్ రికార్డ్ చూస్తే అర్థమవుతుంది మీరు చాలాసార్లు తనతో మాట్లాడారని. అవును సార్, వాళ్ళు ఇక్కడికి రాలేమన్నారు, అందుకని నేను ఫోన్ చేసి వాళ్ళకి కన్విన్స్ చేశాను. సరే, మాకు ఒక విషయం చెప్పండి. వాళ్ళు ఇక్కడ నుండి ఎన్ని గంటలకు బయలుదేరారు? 1 గంటన్నర ఉంటుంది. కానీ తరుణ్ సార్, వాళ్ళిద్దరు ఇంటికి వచ్చి చేరలేదు ఇంకా. ఏంటి? తరుణ్ సార్, మీ పార్టీకి ఎంతమంది గెస్ట్ వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నాకు పూర్తిగా కావాలి. ఇంకా సూరజ్ గురించి ఏదైనా తెలిసిందంటే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఒక విషయం క్లియర్గా తెలుస్తుంది, సోనుని కిడ్నాప్ చేశారు. కానీ ఆ కిడ్నాపర్ ఈ కిటికీ ద్వారా ఎలా వెళ్ళుంటాడు? ఇక్కడ నుంచి ఆ పిల్లని ఎలా కిడ్నాప్ చేసుంటాడు? సరే, ఇంటి తాళం ప్రియా దగ్గరుంది. అలా అయితే రాత్రే ప్రియా ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు తలుపు లాక్ చేసి వెళ్ళిందనుకుంటా. తర్వాత ఈ ఇంట్లోకి హఠాత్తుగా దూకినట్టు ఏ ఆనవాళ్ళు లేదు సార్.
ఇంకా మెయిన్ డోర్లో లాకు అంత ఎత్తులో ఉంది. అది 8 ఏళ్ల పిల్లోడు ఓపెన్ చెయ్యలేడు. సార్ వాటర్ పైప్ ఎక్కి ఇంట్లోకి రావడం కూడా పాసిబుల్లా కనబడలేదు సార్. ఒక నిమిషం, పాసిబుల్ ఉంది. ఇచ్చాడు. ఈ నిచ్చెన చూసిన వెంటనే నా బుర్రలో పురుగు పరిగెడుతుంది. ఇంత చోటున్న ఇంట్లో ఈ నిచ్చెన ఎందుకు ఇక్కడేశారు? సెవెన్ 11 20 23 27 35 38 42 56 59 70. సార్ ఇంకా చాలా ఉన్నాయి సార్. 70, 71, 72, 73, 74, 75, 76. ఇన్ని రక్తపు ముద్రలా? సార్ ఇది ఎలా సాధ్యం సార్? వీళ్ళు పన్వెల్ టోల్ బూత్ని క్రాస్ అయ్యారు. ఎక్కడికి వెళుతున్నారు? అసలు వీళ్ళేంటి సార్ ఇలా ఉన్నారు? పిల్లల గురించి అసలు పట్టించుకోవట్లేదు. పన్వెల్ తర్వాత వచ్చే టోల్ బూత్ లోనావాలా. దుష్యంత్కి ఫోన్ చేసి లోనావాలా ఫుటేజ్ అడగండి. రండి. ఏమైంది? తాళం దొరకలేదా? కనపడలేదు నాకు తెలుసు. సార్ నా పిల్లాన్ని వదిలేయండి సార్, వాడు ఏ తప్పు చేయలేదు, దయచేసి వదిలేయండి. సరే ఒక విషయం చెప్పండి, ఆ డూప్లికేట్ తాళం మీ ఇంటి కబోర్డ్లో ఉన్నట్టు మీకు తప్ప ఇంకెవరికి తెలుసు? నాకు, మా ఆయనకి, మా బిడ్డకు మాత్రమే తెలుసు, అంతే. ఓసారి బాగా ఆలోచించి చెప్పండి. పోయిన వారం మీ ఇంటికి ఎవరెవరొచ్చారు? చెప్తాను. ఒక నిమిషం, నేను నోట్ చేస్తాను, మీరు చెప్పండి. సరే. నా తమ్ముడు, తన భార్య, మా ఆయన ఫ్రెండు, తర్వాత నా మరిది, ఆయన ఫ్రెండ్ కూడా వచ్చారు, ఇంకా నా చెల్లెలు. అంతే, ఇంతవరకే మా ఇంటికి వచ్చారు. అంతేనా? ఇంకెవరు లేరా? అవునండి. నా ఫ్రెండ్స్ రాకేష్, లలిత్ ఇంకా జోగి వచ్చారు. వీళ్ళంతా ఎప్పుడు వచ్చారా? ఆదివారం. అప్పుడు మీరు ఇంట్లో లేరు. వీళ్ళందరినీ ఇంటికి తీసుకురాకు అని నేను చెప్పానారా? అయితే ఎందుకు తీసుకొచ్చావు? అది మేమంతా ఒక ప్లాన్ వేసుకున్నాం. ఏంటా ప్లాన్? చూడు, ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే హంతకుణ్ణి పట్టుకోలేము, నువ్వు బయటికి వెళ్ళలేవు. అది మేము డ్రింక్స్ తీసుకుందాము. ఓరి దేవుడా, ఇవన్నీ నేను చూడాలా? నువ్వు తాగటం కూడా మొదలు పెట్టేశావా? ఓరి దేవుడా, రే నేను ఊరికే వదలరా, అప్పుడే కొట్టి పెంచుండాల్సింది. ఎంత ధైర్యం! ఎందుకు అలా చేసావు? దీని వెనక ఖచ్చితంగా ఉన్నది ఒకరు కాదు. బాబుని ఎత్తికెళ్ళింది, ప్రియని చంపింది, నిచ్చెన్ని వాడింది. డాక్టర్ సార్, ఆ నిచ్చెనలో ఏమో దొరికిందా? ఈ నిచ్చెన ద్వారా చాలా విషయాలు తెలిసాయి. అయితే మీ సంతోషం గురించి చెప్పండి సార్. ఈ నిచ్చెనపై మాకు 80 ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. 80 మంది ఫింగర్ ప్రింట్స్ దొరికిండొచ్చు, కానీ ఈ నిచ్చెన మీద ఎక్కింది మాత్రం ఇద్దరు. డాక్టర్ సార్, ఈ నిచ్చెన్ని ఫారెన్సిక్ తీసుకురాక ముందే తెలుసు మాకు అది. ఏంటిదయ్యా, నీ నుండి నేను ఇది ఆశించలేదు. చూడండి, నేను చెప్పేది ముందు వినండి, ఆ తర్వాత ఆలోచించండి, ఆ తర్వాత మీరు కామెంట్ చేయండి, ఓకే? సార్, ఈ నిచ్చెన మీద ఇద్దరు ఎక్కినట్టే కదా మీకు తెలిసింది, కానీ వాళ్ళిద్దరూ ఈ నిచ్చెన గుండా దిగలేదని తెలియదు కదా. నేను చెప్తాను, ఇలా చూడండి. ఆ ఇద్దరూ నిచ్చెన ఎక్కేటప్పుడు ఇలా పైపైన పట్టుకొని మాత్రమే ఎక్కగలరు.
ఇద్దరు వేరు వ్యక్తులకు సంబంధించిన ఆనవాళ్లు ఆ నిచ్చెన మీద ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్గా ఉన్నాయి. అవే మాకు ఈ నిచ్చెన మీద దొరికాయి. అదే మనుషులు కిందకి దిగేటప్పుడు నిచ్చెన్ని అదే విధంగా పట్టుకునే దిగాలి కదా. అలాంటప్పుడు దిగే ఆనవాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు దిగే ఆనవాళ్ళు మాకు దొరకలేదు. అందుకనే చెప్తున్నాను, ఆ నిచ్చెన ద్వారా ఇద్దరు వ్యక్తులు పైకి ఎక్కారు కానీ దిగలేదు. ఇక మరో విషయం, ఈ నిచ్చెన చేయడానికి 5 రకాల చెట్టుల్ని యూజ్ చేశారు. ఎలా ఉందంటే వాళ్ళకి దొరికిన చెట్టుల్ని నరికి ఈ నిచ్చెన చేశారనిపిస్తుంది. అయితే దీని అర్థం ఈ నిచ్చెన చేసింది ఒక కార్పెంటరా? యాక్చువల్గా ఈ నిచ్చెని చాలా స్ట్రాంగ్గా చేశారు. ఈ నిచ్చెన తయారు చేసిన వాడు మామూలు వ్యక్తిలా అనిపించడం లేదు. ముఖ్యంగా ఈ నిచ్చెన మీద స్క్రూస్ని ఉపయోగించారు కదా, ఇవి కొత్త స్క్రూలు. నాకు తెలిసి ఈ నిచ్చెన్ని 2-3 రోజుల క్రితమే తయారు చేసి ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ నిచ్చెనకి సంబంధించి వాళ్ళ ఎత్తు గురించి నేనొక అంచనా వేశాను. చెప్తాను వినండి. ఈ నిచ్చెన ఎత్తు క్లియర్గా ఉంది. 11 అడుగుల 7 ఇంచెలు, కరెక్టుగా 11.7 ఇంచెలు. ఎవరైనా నిచ్చెన తయారు చేస్తే 8 అడుగులకి చేస్తారు, 10 అడుగులకి చేస్తారు, 12 అడుగులకి చేస్తారు. కానీ 11 అడుగుల 7 ఇంచెలకి ఎందుకు తయారు చేయాలి? ఈ నిచ్చెన ఈ కిటికీ అందేలాగా తయారు చేసుకున్నారు. అలా చూస్తే స్పెషల్గా సోనీ ఇంటి కోసం చేసుంటారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఇదే, ఈ నిచ్చెన సోను ఇంటికి ఎలాగొచ్చింది? ఈ ఫొటోస్ని బాగా చూడండి, ఏదైనా గుర్తుకొస్తుందా? అవును సార్, నిన్న వీళ్ళిద్దరూ మా దాబాకి వచ్చారు. వాళ్ళని చూసిన తర్వాత మేము ఆశ్చర్యపోయాం. అంత డబ్బులు పెట్టుకున్న వాళ్ళు ఇలాంటి డాబాకి ఎందుకు వస్తారు? కానీ వెళ్లే ముందు 100 రూపాయలు ఇచ్చారు సార్. అయితే వీళ్ళు కూర్చుని మాట్లాడేటప్పుడు మీరు ఏదైనా విన్నారా? మాట్లాడుకోవడమా? అరే భలేవారు సార్. వాళ్ళని కలవడానికి ఒకరు వచ్చిన తర్వాతే అర్థమైంది వాళ్ళు మోగోలు కారని. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అది తెలియదు సార్, ఏదో గుసగుసలు మాట్లాడుకున్నారు. తర్వాత ఇంకే ఉంది సార్, ఆ వ్యక్తి తీసుకొచ్చిన నల్లపు బ్యాగ్ని వీళ్ళ చేతిలో ఇచ్చాడు. ఇచ్చేసి బయలుదేరిపోయాడు. థ్యాంక్ యూ సార్. సూరజ్ ఇంకా ఆయన భార్య రీనా పన్వేల్ ఇంకా తెలేగో చెక్పోస్ట్కి మధ్యలో ఒకరిని కలిసి ఉన్నారు. ఈ నిచ్చెన బయట నుంచి ఎవరో తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ సోను కనపడలేదు. ఈ నిచ్చెన తీసుకొచ్చింది ఎవరు? లేదు సార్, ఈ నిచ్చెన నేను డ్యూటీలో ఉండగా రాలేదు, ఇతనుండగా వచ్చినట్టుగా ఉంది. నీకేమైనా బుర్ర పాడైందా? ఏదేదో మాట్లాడుతున్నావు. లేదు సార్, ఈ నిచ్చెన్ని రాత్రిలో ఎవరు తీసుకొస్తారు? నాకు తెలిసి ఈ నిచ్చెన ఎవరు తీసుకురాలేదు. మీరిద్దరూ కాస్త బాగా ఆలోచించి సమాధానం చెప్పండి. ఇక్కడ ఏం జరిగినా సరే మీ ఇద్దరిదే ఆ బాధ్యత. నాకు తెలీదు, నేను చూడలేదని తప్పించుకోలేరు మీరు. ఇంత పెద్ద సంఘటన జరిగితే మీ ఇద్దరికి ఏమీ తెలియలేదా? లేదు సార్, మేమిద్దరం ఇక్కడ 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఇలా అజాగ్రత్తగా ఎప్పుడూ ఉండలేదు. ఈ నిచ్చెన పగలు రాలేదు, రాత్రులు రాలేదు సార్. ఒకవేళ ఈ నిచ్చెన బండిలో పెట్టి తీసుకొచ్చుండాలి, లేక టెంపోలో. సార్, సొసైటీలోకి సామాన్లు ఫర్నిచర్ లోపలికి వస్తూ ఉంటాయి. వాటిని మేము ఎంట్రీ రాసుకుంటాం. కానీ ఈ నిచ్చెన మాత్రం మాకు రాలేదు సార్. ఈ నిచ్చెన బయట నుంచి రాకపోతే సొసైటీలోనే తయారు చేసి ఉండాలి. అయితే సొసైటీలో ఎక్కడన్నా కార్పెంటర్ పని జరుగుతుందా? అవును సార్, అక్కడ జగన్ సార్ ఇంట్లో. జగన్ సారా? అరే, ఏం చేస్తున్నారు? ఈ నిచ్చెన ఇక్కడెందుకు పెట్టారు? సార్, ఇలాంటి ఒక 20 నిచ్చెనలు కావాలి సార్ మాకు. అందుకు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? కార్పెంటర్ దగ్గరికి వెళ్ళండి. అరే, ఈ నిచ్చెన్ని చేసింది మీరే. ఇలాగే మాకు నిచ్చెన కావాలి. మీకు గుర్తుంటుందని అనుకుంటున్నాను. ఈ నిచ్చెన చేయడానికి మీరు అడిగిన డబ్బు మేము ఇస్తాము. మీరు డబ్బు గురించి మాట్లాడుతున్నారా? కానీ ఈ నిచ్చెన్ని నేను తయారు చేయలేదు. ఇంకా ఈ నిచ్చెన చూస్తుంటే ప్రత్యేకంగా ఏమీ కనబడడం లేదే. ఏ కార్పెంటర్ చేయలేని విధంగా మాట్లాడుతున్నారు? ఇటు చూడండి జగన్ సార్, ఇదంతా వాళ్ళ టాలెంట్. మీ చేతి పని నాకు చేత కాకుండా ఉండొచ్చు కదా, కరెక్టే కదా? తర్వాత నా చేసే పని మీరు చెప్తోంది నాకు అర్థమైంది. కానీ ఈ విషయం మీరు నాకెందుకు చెప్తున్నారు? మాకు 3 నెలలకోసారి ఇలాంటి నిచ్చెనలు అవసరం ఉంటాయి. అంటే దాదాపు 20 నిచ్చెనలు. అదే కాంట్రాక్ట్ ఇద్దాం అనుకున్నా. సరే పర్లేదులే, పదండి. థ్యాంక్ యూ సార్. ఈ పని ఎవరు చేశారో నేను చెప్పగలను సార్. అలాగా? కానీ సార్, ఒక్క విషయం, ఒక్క నిచ్చెనకి ఎంత ఇస్తారు? అది మీరే చెప్పండి.
విషయం ఏంటంటే ఆయన చాలా బిజీ సార్. ఒక్క నిచ్చెన తయారు చేయడానికి 2000 తీసుకుంటారు. ముఖ్యంగా చెక్క మీరే తీసుకురావాలి. ఇచ్చేస్తాను. ఒక నిమిషం. ఇదే ఆయన అడ్రస్. సాయంత్రం వెళ్ళి కలవండి. అడ్వాన్స్ కూడా ఇచ్చేసేయండి. నేనే ఈ నిచ్చెని తయారు చేశాను ఒక రాత్రిలో, అది కూడా 2 గంటల్లో. జగన్ సార్ చెక్కతోనే చేశాను, కానీ ఇది జగన్ సార్కి తెలియకూడదు. మీరు సాయంకాలం వచ్చి నన్ను ఒంటరిగా కలవండి, తర్వాత అడ్వాన్స్ కూడా ఇవ్వండి, పని స్టార్ట్ చేస్తాను. అడ్వాన్స్ కావాలా? ఇవ్వండి సార్. లేరా, చెప్పు, ఎవరి కోసం ఈ నిచ్చెన తయారు చేసావు? నేను ఇంతకు ముందు ఆయన ఎప్పుడు కలవలేదు సార్. నేను అడిగిన డబ్బులు నాకు ఇచ్చారు సార్. అందుకే నేను జగన్ సార్ ఈ ఇంట్లో లేనప్పుడు వాళ్ళ కోసం ఆ నిచ్చెన తయారు చేశాను సార్. వాడి పేరేంటి? నాకు తెలియదు. తెలియకుండా నిచ్చెనలు తయారు చేస్తున్నావా? ఇప్పుడు రా, మా కోసం వాడి స్కెచ్ గిద్దు గాని. పదరా. సార్, లోనావాలా చెక్ పోస్ట్ ఫుటేజ్ దొరికింది సార్. వెరీ గుడ్, తనకివ్వండి. ఏమీ అర్థం కాలా. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అమ్మాయిని చంపేశారు. దాంతో ఆయన కొడుకుని ఎత్తుకుపోయారు. ఆయన భార్యాభర్తలు ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు. గింతసేపు అయింది, సూరజ్ కార్ ఇంకా లోనావాలాకి వెళ్ళలేదే. అలా అయితే వాళ్ళిద్దరూ 2 టోల్గేట్కు మధ్యలో ఉన్నారు కదా సార్. ఫ్రెడీ, దుష్యంత్కి ఫోన్ చేయి. పన్వేల్కి లోనావాలాకి మధ్యనున్న దాబాకి ఫోన్ చేసి కనుక్కోమను. ఎవరో ఒకరు బండిని చూసుంటారు. ఎస్ సార్. శ్రేయ, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఆ వాషీ టోల్ దగ్గరికి వెళ్ళండి. ఇదిగో బండి వచ్చేసింది. 2:40 బయలుదేరింది. మరి పన్వేల్ది? అదిగో అక్కడ పాస్. 3:10కి పన్వేల్కి వచ్చింది. ఇక్కడి నుంచి లోనావాలాకి రాలేదు. ఒక్క నిమిషం. సూరజ్ బండి వెనకాల ఇంకో బండి ఉంది. అది ఆ కార్ని నేను వాషీలో కూడా చూశానే. వాషీ ఫుటేజ్ చూపించండి. చూసారా? ఈ బండి ఇక్కడికి వచ్చింది, అక్కడ కూడా వచ్చింది సూరజ్ని వెంబడిస్తూ. తర్వాత లూనావాలాలో చెక్ చేయండి. ఆ బండి అక్కడికి వచ్చిందేమో చూద్దాం. నో, ఆ బండి కూడా లోనావాలాకి రాలేదు. సార్, ఇది కోయిన్సిడెంట్ అనుకుంటాను సార్. నాకలా అనిపించట్లా. ఈ బండి సూరజ్ వెనకాల వాసికొచ్చింది, పన్వేలుకు కూడా వచ్చింది, కానీ 2 బళ్ళు లోనావాలాకి రాలేదు. అయితే దీని వెనక ఒక కారణం ఉంది. 2 డ్రైవర్లు ఒకరితో ఒకరు పరిచయం ఉంది. ఆ పరిచయం ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, శత్రుత్వం అవ్వచ్చు. అయితే సూరజ్ గారిని ఎవరైనా వెంబడించారా? కరెక్ట్. ఆ డ్రైవర్ ఫేస్ చూడడానికి ప్రయత్నిద్దాం. కొంచెం జూమ్ చేయండి. వీణ్ణే కదా నీరంజు గీశాడు.
కరెక్ట్. వెళ్దామా? అదే బండి నెంబర్ మన దగ్గర ఉందిగా. ఆర్డీఓ వాళ్ళని అడుగుదాం ఎవరి పేరులో రిజిస్టర్ అయ్యి ఉందని, ఎవరు ఆ బండి ఓనర్ అని. బాబు, కాస్త మీ నాన్నని పిలవవా? నాన్న లేరు, మమ్మీ ఏమన్నారు? సరే, తన్నే పిలువు. అది సరే, మీరంతా ఎవరు? బాబు, మేము సిఐడీస్. సిఐడియా? ఏంటి సిఐడియా? వీడి నాన్నకి ఏమైంది? బాబు, నువ్వు కొంచెం లోపలికి వెళ్ళమ్మా. సార్, బోని అసలు ఏం చేశారు? హత్య ఇంకా కిడ్నాపింగ్. ఏంటి మీరు ఏమంటున్నారు సార్? బోని 2 రోజుల ముందే బిజినెస్ విషయంగా బయట ఊరికి వెళ్ళారు. లేదు, ఆయన బయటికి వెళ్ళలేదు. ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఎవరినో ఆయన ఫాలో అవుతున్నారు. ఈ కారు మీదే కదా? అవునండి, ఈ కారు మాదే. కానీ ఇందులో ఉన్న వ్యక్తి నా బోని కాదు. ఏంటి? ఈ ఫోటోలో ఉన్నది బోని కాదా? అవును సార్. బిట్టు, డాడీ ఫోటో తీసురమ్మా. సరే, అయితే ఈ బోని ఫోన్ నెంబర్ ఇవ్వండి. సరే అండి, 37568853. సార్, నిన్న రాత్రి నుండి నేను బోని ఫోన్కి ట్రై చేశాను, కానీ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అవును సార్, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మమ్మీ, నాన్న ఫోటో. సార్, ఇతనే బోని. ఇతను బోని అంటే మరి ఈ కార్లో ఉన్నది ఎవరు? ఇద్దరి కళ్ళు ఒకేలా ఉన్నాయి. ఫ్రెడీ, ఓ పని చేయండి. ఆ బోనికి గెడ్డం పెట్టండి, ఇందులో గెడ్డం తీసేయండి. గెట్టం పెట్టడానికి చాలా లేట్ అవుతుంది సార్. మనం షేవ్ చేసేద్దాం, నీళ్లు లేకుండా. ఆ, సార్, ఇద్దరు ఒకరే సార్. అరే సార్, వీడి ధైర్యాన్ని చూడండి. చేతన్ కార్లో ప్రియా శవాన్ని పెట్టాడు, అది కాకుండా గెడ్డంతో తిరుగుతున్నాడు సార్. వాళ్ళిద్దరిని తీసుకురండి. వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? సార్, ఆ గెడ్డం ఉన్న వ్యక్తే నిచ్చెన చేయమని నాకు అడ్వాన్స్ ఇచ్చాడు. కానీ ఈ గెడ్డం లేని వ్యక్తి ఎవరో నాకు తెలియదు సార్. చేతన్, నీకు తెలుసా? ఇలా చూడండి సార్, వీళ్ళిద్దరిలో నాకు ఎవరూ తెలీదు. కవిత మ్యామ్, మీకు? కవిత మేడం, మీరు సైలెంట్గా ఉండకండి. మీ కొడుకు మీద ప్రియా హత్య కేసు పడింది. మీ వాన్మూలం తన జీవితాన్ని కాపాడొచ్చు. ఈ 2 ఫోటోలు బోనియే. బోనీనా? అమ్మా, ఈ బోని ఎవరు? నీ చిన్ననాన్న ఫ్రెండు. అప్పుడే మీ నాన్నతో చెప్పాను ఇలాంటి మోసగాళ్ళని ఇంటికి తీసుకురావద్దు అని. ఏదో ఒక రోజు మనల్ని ఇరికిస్తారు అన్నాను. అదెలా జరిగిందా? మనం ఇరుకున్నావా? నేను చెప్పేది ఇంట్లో ఎవరింటున్నారు? ఓకే ఓకే రెడీ. ఇప్పుడు ఏం చేద్దావో చెప్పు. ఇప్పుడు మనం ఎవరిని సహాయం అడగగలం? ఒక విషయం కన్ఫామ్, జరిగిన విషయం వెనక ఆ బోనియా ఉన్నాడు. బోని ఒక్కడే కాదు సచిన్, ఇంకొకడు కూడా ఉన్నాడు. హలో, ఏంటి? సూరజ్ పారిపోయాడా? ఎలా? నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఉండు, నేను వస్తున్నాను. ఓకే. చేప వలలోకి దూకింది సార్, వస్తుంది.
సార్ వీడు సరైన చోటుకే కదా వెళ్తున్నాడు. వాడికి వేరే దారి లేదు. అరే రే 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 సూరజ్, రీనా మేడం, మీరిద్దరూ ఇక్కడ చాలా బాగున్నారు. ఇంకేంటి? మేము మీకు ఎలాంటి ద్రోహం చేయలేదు. అలాంటప్పుడు ఎందుకు ఇక్కడ మమ్మల్ని కట్టేశారు? నీకు ఏం కావాలి? మేము ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. కష్టపెట్టే వాళ్ళకి కష్టం కలగాలి. నోరు మూసుకొని సైలెంట్గా ఉండండి. నాకంటే దారుణమైన వాడు ఇంకెవ్వడూ ఉండడు. బోనీ, మోహన్ సార్, మీరిక్కడ? అల్లుడు, వీళ్ళిద్దరినీ ఇక్కడ కట్టిపడేశావు, కానీ నాకు ఫోన్ చేసి సూరజ్ పారిపోయాడని ఎందుకు చెప్పావు? అరే నేనెందుకు మీకు ఫోన్ చేస్తాను? అయితే నువ్వు ఫోన్ చేయలేదంటే ఇంకెవరు చేసుంటారు? నేనే ఫోన్ చేశాను చిన్నానా. సిఐడి, పారిపో పారిపో! ఎక్కడికి రా పరిగెడుతున్నారు? ఇక్కడి నుంచి తిన్నగా జైలుకే వెళ్తారా? బాబు నీకేం కాలేదు కదా, వెళ్ళి చూసుకోండి. త్వరగా త్వరగా రండి, త్వరగా రండి, రండి త్వరగా. ఏమన్నావురా నువ్వు? ఇక్కడ నీ రాజ్యమా? నేను వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. 5 సంవత్సరాల క్రితం వీళ్ళ వల్ల నేను జైలుకు వెళ్ళాను. నేను కష్టపడి సంపాదించిన డబ్బంతా పోయింది. నీకు గుర్తుందా సూరజ్? నా పేరు మోహన్. మోహన్ మోహన్? అవును సార్, గుర్తుంది. వీళ్ళు సంపాదించింది మొత్తం బ్లాక్ మనీ. బ్లాక్ మనీయే సార్. నేను ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని. నా డ్యూటీ ఈ విధంగా బ్లాక్ మనీని గవర్నమెంట్కి అప్పగించడమే.
తర్వాత బ్లాక్ మనీ సంపాదించిన వాళ్ళని జైలుకి పంపడం. అంటే నేను చేసింది నా పని మాత్రమే. వీటికి ప్రతీకారం చేయడానికి ప్రియాని హత్య చేసి సోనుని కిడ్నాప్ చేసావా? నేను వీడిని చంపేయాలనుకున్నాను. వీళ్ళ అబ్బాయి సోనుని కిడ్నాప్ చేశాను. నష్టపరిహారంగా డబ్బు అడిగాను. ఆ తర్వాత రెస్టారెంట్లో పనిచేస్తున్న నా ఫ్రెండ్ సాయంతో వీళ్ళకి బ్లాక్ మనీ ఇచ్చి ఫోటో తీయించాను. కానీ ఎందుకని నువ్వు నా కూతుర్ని చంపావు? తనేం పాపం చేసిందని? తను మమ్మల్ని సోనుని తీసుకెళ్తుంటే చూసింది. తను ప్రాణాలతో ఉంటే మేం ప్రమాదంలో పడిపోతాం. నీ బుర్రలో నిన్నెలా కనిపెట్టావని ఒకటే కన్ఫ్యూషన్గా ఉంది కదా. అంటే నీ పక్కన్నాడు కదా బోని, నీ ఫ్రెండ్. మీ ఇద్దరు జాతకాలు ఒకసారి తిరగేసి చూసాం. ఆ తర్వాత తెలిసింది ఫోన్ రికార్డ్స్ చెక్ చేస్తే మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. ఇంకా నీ వేలుకి దెబ్బ తగిలిందిగో బ్యాండేజ్ కూడా వేసుకున్నావు కదా. ఆ దెబ్బ నీకు ఎలా తగిలిందంటే సోను రూమ్కి నువ్వు నిచ్చెన ద్వారా ఎక్కేటప్పుడు. ఇంకా ఆ బ్యాండేజ్ నా అనుమానాన్ని నిజం చేసేసింది. వీడొక చిన్న పిల్లని చంపేశాడు. ప్రభుత్వ అధికారి తన కూతురు తన భార్యని అందరినీ కిడ్నాప్ చేశాడు. ఇంకా నువ్వు వీటన్నిటికీ తోడున్నావు. మీ ఇద్దరికి శిక్ష పడుతుంది. ఆయిల్ దండన లేక ఉరి శిక్ష.